మరో బ్రేకింగ్ అంతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూతాన్ పోచంపల్లిలో ఓ దోపిడీ దొంగ డాక్టర్ అవతారం ఎత్తాడు. సంతానం లేని దంపతులే టార్గెట్ గా దోపిడీకి దిగాడు. ఓ ఇంట్లోకి చొరబడి సంతానం లేని దంపతులకు లిక్విడ్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. లిక్విడ్ రాసుకుంటే సంతానం కలుగుతుందని బురిడి కొట్టించాడు. మెడపై ఉన్న బంగారం తీయమని చెప్పి దంపతులకు ఒళ్లంతా లిక్విడ్ పూశాడు దుండగుడు. అపై స్నానం చేసి రావాలని చెప్పి బంగారంతో ఉడాయించాడు. మోసపోయామని గుర్తించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వచ్చిండనా 8ంటికి వచ్చిండు. మీకు పిల్లలు అయితే నేను ఇంట్లోన్నా. మా మామ పిలిచిండు, నన్ను పిలిస్తే ఎవరో డాక్టర్ వచ్చిండమ్మా అన్నాడు. డాక్టర్ ఎందుకు వస్తాడంటే ఇంత ముందుకు ఇట్లా కూడా ఒక వాళ్ళు క్యాబ్ పడ్డదని వచ్చిర్రు 6 months బ్యాక్. అయితే వాళ్ళని మేము వాడలేదు, అప్పుడు కూడా వేరే కాడ టాబ్లెట్లు వాడుతున్నామని వాడలే. కానీ ఈయన అన్నాడు. అయితే మా ఇల్లు ఎట్లా తెలిసిందనంటే అక్కడ షాప్ కాడ పోయినా క్రాంతి కుమార్ అని చెప్పిండు. వాళ్ళు చెప్పిర్రు అని వాళ్ళు టాబ్లెట్స్ వాడుతుర్రంట, ఫలానా దగ్గర టాబ్లెట్స్ వాడుతుర్రు, వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పిండు. వాళ్ళు వాడనన్నారు, నెక్స్ట్ మంత్ నుంచి అవి వాడినాక వాడతామని చెప్పిండు. మేము అవును కదా అని సరే ఓకే ఆయన అవన్నీ డీటెయిల్స్ చెప్తుండే ఆయన ఫొటోస్ కూడా చూపించిండు. అయితే 8ంటికి వచ్చిండు మా ఇంటికి. 8ంటికి వచ్చి రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, మొత్తానికైతే ఒక దోపిడి దొంగ డాక్టర్ అవతారం ఎత్తి బంగారం తీసుకెళ్లిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఏం జరిగింది అసలు? బంగారం ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దొంగలు ట్రిక్ అయితే ప్లే చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. భూదాన్ పోచంపల్లిలో ఒక సంతానం లేని దంపతులకు మాయమాటలు చెప్పినటువంటి ఆ దోపిడి దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. ఒళ్ళంతా లిక్విడ్ పూసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని కూడా వాళ్ళని నమ్మించాడు. ఆ నేపథ్యంలోనే మొదటగా భర్తకు ఆ లిక్విడ్ పూసాడు. పూసిన అనంతరం కూడా స్నానం చేసి రమ్మని కూడా చెప్పడంతో ఆయన స్నానానికి వెళ్ళడం జరిగింది. తర్వాత భార్యకు లిక్విడ్ పూస్తున్నటువంటి నేపథ్యంలో ఒంటిపై ఉన్నటువంటి బంగారం తొలగించాలని చెప్పడంతో ఆమె ఒంటిపై బంగారం తొలగించి ఒక సెల్ఫ్ లో పెట్టడం జరిగింది. అది గమనించినటువంటి దొంగ ఈమె కూడా లిక్విడ్ పూసాడు. ఆమెను కూడా స్నానం చేసి రమ్మన్న తర్వాత మరోసారి లిక్విడ్ పూస్తానంటూ కూడా నమ్మించాడు. ఆ నేపథ్యంలోనే ఆమె కూడా ఆ స్నానానికి ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సెల్ఫ్ లో పెట్టినటువంటి బంగారాన్ని గమనించినటువంటి సదరు దొంగ ఆ బంగారాన్ని తీసుకొని జేబులో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని బుర్రి కొట్టించి నమ్మించి కూడా అక్కడ నుంచి పరారు కావడం జరిగింది. ఎవరైతే వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డటువంటి దొంగ హెల్మెట్ పెట్టుకొని ఒక బైక్ పై వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన సంబంధించి బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బండి నెంబరు ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో పోలీసులు పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇటు పోలీసులు కూడా గుర్తు తెలియని వ్యక్తుల పట్ల ఆగంతుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి మాయమాటలు చెప్పడం, మాయమాటలకు మోసపోవడం ఘటనలు తరచూ చోటు చేసుకునే పరిస్థితితో ప్రస్తుతం అయితే బంగారంతో ఉడాయించినటువంటి దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్.